ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మనము అష్టావక్ర గురించి విచారణ చేస్తుంటే ఇందులో జనక మహారాజు పదే పదే ఒక ప్రకారంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా అంత అద్భుతమైన అనుభూతిని నువ్వు ప్రాక్టికల్గా పొందినావు కాబట్టి ఇంకా నీలో ఈ అవలక్షణాలు ఏమీ కనిపించకూడదు, ఈ పరిచ్ఛిన్న బుద్ధికి జీవభావానికి ఈ జగత్ సత్యత్వ బుద్ధికి నీ దగ్గర అవకాశం ఉండకూడదు అని ఉపదేశాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో కూడా ఏకాదశ అధ్యాయంలో మొదటి శ్లోకం భావ వికారశ్చ స్వభావాదితి నిశ్చయీ నిర్వికారో గత క్లేశః సుఖేనైవోపశామ్యతి భావ వికారశ్చ స్వభావాదితి నిశ్చయీ నిర్వికారో గత క్లేశః సుఖేనైవోపశామ్యతి. భావ వికారశ్చ, భావము అభావము, ఏదో ఒక వస్తువుకి ఏదో ఒక స్థితిని పెట్టుకొని ఈ రెండు భావాలు వస్తాయి. లేనితనము, ఉన్నితనము. ప్రతి ఒక్క దాంట్లో కూడా అంతే. మనకిప్పుడు ఎందుకు అసంతృప్తి ఉంటుందంటే మన దగ్గర లేనితనం, ఏదో ఒక వస్తువు లేనితనం, అభావం అనిపిస్తూ ఉంటుంది. ఆ అభావం వల్ల దాన్ని నా దగ్గర లేదు, నేను దాన్ని పొందాలి అని చెప్పేసి. కానీ ఈ భావ అభావం అన్నది బయట ఉన్న మిథ్యా వస్తువులోనే సంభవం ఉంటుంది, కానీ నీ ఆత్మస్వరూపంలో అలాంటి తత్వం రెండిటికీ తావలేదు. కాబట్టి నువ్వు అలాంటి నిత్య స్వరూపవి, నిర్వికారోగత క్లేశః సుఖేనైవోపశామ్యతి. కాబట్టి నువ్వు ఈ సత్యాన్ని నువ్వు నిర్వికారమని వీటికి అతీతంగా ఉండావని చెప్పేసి తెలుసుకొని నువ్వు ఆశపడుతున్న ఏదో ఒక వస్తువు అభావం గురించి కానీ ఏదనుకుంటున్నావు అది మిథ్యా వస్తువు అన్న విషయం నువ్వు తెలుసుకో. నువ్వు పూర్ణంగానే ఉండావు. ఈ బుద్ధిలో ఏదైనా ఒక భావస్థితిని కూడా అంత ఏదో ఒక అనుభూతిని పొందినావు, అందులోనే భ్రాంతిలో ఆనందం పడుతూ ఉంటావు. ఆ భావం ఎక్కడిది? నీ బుద్ధిలోనే కదా. ఒక స్థితిని చూసి అది వచ్చింది. ఎక్కడ అనుభవిస్తున్నావు? బుద్ధిలో అనుభవిస్తున్నావు. అందుకే ఎలాంటి ప్రకారం అనుభూతులకే కానీ ఎక్కడ ఎగ్జైట్మెంట్ కాకుండా నువ్వు ఎప్పటికీ నిత్య సాక్షి రూపంలోనే నువ్వు ఉండాలి. ఈ మైండ్ ట్రిక్కి మనము బలి కాకూడదు. ధ్యానం చేస్తూ చేస్తూ నిన్ను ఆనందమయ కోశానికి తీసుకెళ్ళిపోతుంది. మళ్ళా జడరూపమైన సమాధి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. కోమా స్టేజు, అనస్థీషియా, ఇంజెక్షన్ వేస్తే ఎలాంటి స్థితులు వస్తాయి, అలాంటి స్థితికి కొన్ని నాడులు ఒత్తితే కన్నా అలాంటి స్థితికి చాలా రోజులు ఉండొచ్చు. పైలట్ బాబా అని గంగోత్రిలో ఉంటాడు. ఆయన దగ్గరకు వచ్చిన శిష్యులకంతా
ఇంకా నాడులు ప్రెస్ చేసి అలాంటి స్థితికి పంపించే టెక్నిక్ని కనుక్కున్నాడు. మొదలే వాళ్ళు చాలా సైకోల్లాగా ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి దుఃఖముకు అభావం కలిగితే చాలు, సుఖం అంటే ఏమన్నది తెలియకపోయినా చాలు, దుఃఖ నివృత్తి ఒకటైతే చాలని. మరి అలాంటి జడరూపమైన సమాధి అయినప్పటికీ కూడా వాళ్ళకు అలాంటి సమాధికి అలవాటుపోయేసరికి వాళ్ళకున్న డ్రగ్ అలవాట్లు అది ఇది మొత్తానికి వాళ్ళు తొలగించుకొని ఏదో ఒక ప్రకారమైన శాంతి కలుగుతుంది. అందుకే ఆయన దగ్గరికి ఎక్కువ శిష్యులు పోతుంటారు. జడరూప సమాధమైన అయినప్పటికీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి. కానీ అవన్నీ వాటిలో దేంట్లో కూడా మనం ఇరుక్కోవద్దు. మళ్ళీ అది దానికి అడిక్ట్ అయిపోతే అది కూడా ఒక డ్రగ్గే. మళ్ళీ ఏదో ఇంకా అన్నీ ఎక్కడ మనోరంజనం ఉంటుందో, నాటకాలు ఉంటే ఏదో ఒక రోజు బయటపడుతుంది, అపకీర్తికి కూడా పాలైపోతారు. కానీ ఇలాంటివి దేనికి కూడా మనము తావు ఇవ్వకూడదు. భావ అభావ అన్ని భావాలకు అతీతమైనది మన స్వరూపం, నిత్య సాక్షి మనము. అలాంటి మీరు ఏ ప్రకారమైన వికారం పొందము. ఇవన్నీ వికారాలే కదా. ఒకసారి అది లేనితనం ఉంటుంది, ఇంకోసారి అది ఉన్నతనం వస్తుంది. లేనితనము ఉన్నతనము వచ్చిపోతున్నాయంటే అది మన స్వరూపం కాదు. మన స్వరూపంలో ఎప్పుడు ఒకేలాగానే మాస్టర్ పీస్ అది. అందులో ఇలాంటి మార్పులు చెరుకులు ఉండవు. ఈ మార్పులు చెరుకులు ఎక్కడ, ఇవన్నీ మనుషుల లెవెల్లోనే ఉన్నాయి, మనిషికి సంబంధించినవి ఇవన్నీ. కాబట్టి ఇందులో కూడా నువ్వు ఇరుక్కోకు, జాగ్రత్తగా ఉండు. నువ్వు నిర్వికారాన్ని, నీలో ఏ వికారాలు లేవు. ఇప్పుడు వచ్చిందన్నది కూడా వికారమే, లేదన్నది నా దగ్గర లేదన్నది కూడా వికారమే. ఈ వికారాలు అన్నీ కూడా మిథ్యా వస్తువులు నీ నుంచి భిన్నంగా ఉన్నాయి. ఎలాంటి అనుభూతులన్నా కానీ, ఏ అనుభూతులన్నా అన్నీ వికారానికి సంబంధించినవి. నువ్వు నిర్వికారాన్ని అన్న విషయాన్ని తెలుసుకొని వాటి జోలికి నువ్వు వెళ్ళకు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఈశ్వర సర్వనిర్మాత నేహాన్య ఇతి నిశ్చయీ అంతర్గళిత సర్వాశః శాంతః క్వాపి న సజ్జతే. ఈశ్వర సర్వనిర్మాత నేహాన్య ఇతి నిశ్చయీ అంతర్గళిత సర్వాశః శాంతః క్వాపి న సజ్జతే. ఈశ్వర సర్వనిర్మాత అంటే అధిష్టానానికి అతిరిక్తంగా ఆరోపితమైన ఈ ప్రపంచం లేదు అన్న అర్థాన్ని మనం తెలుసుకోవాలి. నిర్గుణ నిరాకారుడైన పరమాత్మలో సృష్టికర్తృత్వం ఉండదు, పాలనకర్తృత్వం ఉండదు, లయకర్తృత్వం ఉండదు. ఎందుకంటే ఇంకా పాములాగా కనిపిస్తుంది కాబట్టి ఆ పాములాగా కనిపించడానికి కారణం ఏంటంటే కిందున్న పగ్గమే. ఆ పగ్గము తప్పితే వేరే చోట మనము దానికి కారణం చూపించలేము. కాబట్టి నీకు బయట వస్తువులలో ఆ వస్తువు ఈ వస్తువు అది గొప్పది ఇది గొప్పది అని మహత్వబుద్ధి ఎక్కడెక్కడో పెట్టుకున్నాం. ఆ వస్తువులంతా కూడా పరమాత్మని నుంచినే ఉత్పన్నమయ్యాయి కదా. అధిష్టానం మీదనే భ్రాంతి ద్వారా మాయా ద్వారా ఈ సకల ప్రపంచంలో అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆ వస్తువులలో మహత్వ బుద్ధి పెట్టుకోవాలి. ఆ వస్తువులకి మూల కారణమైన నిర్గుణ నిరాకారుడైన పరమాత్మ తత్వంలో మహత్వ బుద్ధి పెట్టుకోవాలి. నువ్వే ఆలోచించు. ఇప్పుడు ఒకసారి ఒక రాజు ఒక మేళా పెట్టిండంట. మేళా అంటే నా రాజ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎవరెవరికి ఏ వస్తువు ఇష్టమవుతుందో అలాంటి అన్ని వస్తువులు, ఎన్ని వస్తువుల జ్ఞానం ఉందో అన్ని వస్తువుల్ని తెప్పించేసి ఫుల్గా ఎక్స్ట్రాగా తెప్పించుంటాడు.
చూడాలి, ఒక్కరోజైనా నేను మా రాజ్యంలో ఉన్న ప్రజలకి వాళ్ళకి ఇష్టమైన వస్తువులంతా కూడా మొత్తంగా ఫ్రీగానే పంచాలని చెప్పేసి ఇంకా అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేసి ఎవరికి ఏ వస్తువు కావాలో ఈ మేళలో దాన్ని తీసుకొని వెళ్ళచ్చు. ఎవరు దేనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఎంత కావాలి, ఎన్ని కావాలో తీసుకెళ్ళచ్చు. ఇంకా అందరూ ఎద్దుల బండ్లు అవి ఇవి అన్నీ ఇంకా ఏమేమి వస్తువులు కావాలో ఉపయోగమైన వస్తువులు అన్ని వస్తువుల మీద చేయి వేసుకొని ఇంకా తీసుకొని పోతున్నాయి. ఒక కన్య మాత్రము అన్ని వస్తువులు చూస్తుంది కానీ ఏ వస్తువు మీదనూ ముట్టుకోవడం లేదు. ఇంకా రాజు కూడా మధ్యలో ఉండి చూస్తూ ఉంటాడు. రాజుకి అయ్యో ఈ కన్యకు అవసరమైన వస్తువు ఏదో ఒకటి ఉంది, అది ఏ వస్తువు, అలాంటి వస్తువు నేను తెచ్చి మేళలో పెట్టలేకపోయినానా, పిలిపి దగ్గరికి పోయి ఏమమ్మా నువ్వు నీకు ఇష్టమైన వస్తువు ఒకటి కూడా ఏమి ఎత్తుకోలేదు, మరి నీకు ఏ వస్తువు కావాలా అంటే కన్నా ఇవన్నీ ఈ మేళను పెట్టింది ఎవరు అంటే నేనే అన్న, మరి నాకు నువ్వే కావాలని. అరే ఈ అమ్మాయి చాలా తెలివైనది అని చెప్పేసి ఇంకా మేళలో ఆయన కూడా ఉన్నట్టు ముందే మాట ఇచ్చింటాడు, ఈ మేళలో ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు. ఆ రాజునే కోరుకొని మహారాణి అయిపోయింది. అంటే తెలివిని అట్లా వాడాలి అని. అలాగే నువ్వు ఆ రాజు ఫ్రీగా ఇచ్చిన వస్తువుల మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు, రాజు మీద ఇంట్రెస్ట్ చూపించలే కదా. ఆమె ఆ సృష్టికర్త ఆయన రాజు మీద ఇంట్రెస్ట్ చూపించింది. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను మహత్వ బుద్ధి పెట్టుకుంటావు ఎందుకు? దానికి మూల కారణమైన సచ్చిదానంద స్వరూప ఆ మహత్తత్వం మీద అక్కడ పెట్టుకో మహత్తత్వం. ఏంటి బయట వస్తువులలో ఆటలాడిస్తున్న నేను ఒక్కొక్క వస్తువుని. ఇప్పుడు ఏమి మొబైల్ కానీ టేబుల్ కానీ అన్ని జడ వస్తువులు అవంతా ఏమన్నా మనల్ని కరవనీకి వస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా జడ పదార్థమే. మన మనసులు బుద్ధులు ఇవన్నీ కూడా బింబరూపమైన చైతన్యం పక్కకపోతే ఇవన్నీ జడ వస్తువులు. జడ వస్తువులకి మనకు దుఃఖము ఇవ్వడానికి సామర్థ్యమే లేదు. అయినా కూడా మనం ఎందుకు ఈ సంసారంలో దుఃఖితం ఉన్నామంటే వాటితోటి మనం పెట్టుకున్న సంబంధం, అహమ్మమ భావాలతోటి పెట్టుకున్న సంబంధం. ఆ అహమ్మమ భావాలే దుఃఖానికి కారణం. ఇప్పుడు ఓనర్ కిందింట్లో సొంత ఇల్లు ఉంటుంది, పైనింటి బాడికి ఇచ్చింటాడు. ఆ ఇంటి మీద ఓనర్కు విపరీతమైన తాదాత్మ్యం ఉంటుంది. అది జడ రూపము. సామాన్యంగా ఇల్లు ఇటుకలు సిమెంటు వచ్చి కరవు మనల్ని. కానీ బాడి ఇంటికి వచ్చిన వాడు మొదలే ఇంతకుముందు 10-15 మంది వచ్చి వెళ్ళిపోయినారు. ఎవడు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తగ్గడానికి మొలలు పెట్టి రంధ్రాలు పెట్టేసిండు. ఆ రంధ్రాలు కూడా మూసుకొని సాల్ అయిపోయింది. ఇంకా వచ్చినవాడంతా రంధ్రం పెట్టుకుంటా ఉంటే కానీ గోడే పడిపోతుంది. ఒకరోజు కింద ఉంటాడు, పైన సుత్తి తీసుకొని మళ్ళీ కొట్టే సౌండ్ వస్తే వీడికి గుండెలో తిప్పినట్టు ఉంటుంది. ఆ మళ్ళీ పైన ఉన్న బాడీకి ఇంటికి వచ్చిన వాడికి వాడికి ఉండదు ఆ నొప్పి, కింద ఓనర్కి నొప్పి ఉంటుంది. అయ్యో వీళ్ళు గోడను పాడజేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఆ పైన ఉన్న ఇల్లు వీళ్ళకి దుఃఖం ఎలా ఇచ్చింది? జడ రూపమైన జడం అదంతా, ఇటుకలు సిమెంట్ అవి చైతన్యంలే, అవే వచ్చి పట్టుకొని కొడతా లేదు ఓనర్ని. కానీ వాటి మీద ఉన్న మోహమే ఈయనకు దుఃఖం ఇచ్చిందా లేదా? అలాగే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా మనసు బుద్ధుల నుంచి పెట్టి ప్రతి జీవభావం అన్నీ జడ వస్తువులే. శాస్త్ర ప్రమాణం ఉంది. అలాంటి జడ వస్తువుల్లో మనము ఆ అహమ్మమ భావాలు పెట్టుకొని అనవసరంగా మనం ఇరుక్కుపోతున్నాము. అందుకే వీటన్నిటికీ మూల కారణమైన ఆ ఈశ్వరుడు అంటే నువ్వే అయినావు. సచ్చిదానంద స్వరూపుడు అయినది నువ్వే, నిర్గుణ నిరాకార స్వరూపం. ఆ తత్వం మీద నువ్వు మహత్బుద్ధి పెట్టుకుంటే కానీ ఆ కారణం నుంచి వచ్చిన బయట వస్తువుల మీద ఎందుకు పెట్టుకుంటావు అని అలా నువ్వు నిశ్చయం చేసుకొని నువ్వు ఏ ఒక్క విషయాల్లో కూడా ఆసక్తిని పెంచుకోకుండా నువ్వు మూల వస్తువు మీదనే నువ్వు మహత్వ బుద్ధి పెంచుకో అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఆపద సంపద కాలే దైవాదేవేతి నిశ్చయీ తృప్తస్వస్థేంద్రియో నిత్యం నవాంఛతి న శోచతి. ఆపద సంపద కాలే దైవాదేవేతి నిశ్చయీ తృప్తస్వస్థేంద్రియో నిత్యం నవాంఛతి న శోచతి.
ఆపదలు, సంపదలు అంటే అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు అవన్నీ దైవా దైవాధీనం అంటే గనుక మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యపాప కర్మలకు అది కర్మ సాపేక్షమే. ఈశ్వరుడు ఏమైనా ఎవరికైనా ఇవ్వగలుగుతాడు కాబట్టి ఇంకా అదంతా అదృష్టానికి సంబంధించింది. కాబట్టి ఆ రిజల్ట్స్ ఈ శరీర సంఘాతంలో వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడేమో ఉత్సాహంలో పొంగిపోవడము, ఆ ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ష్రింక్ అయిపోవడము ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఆ ఆపద సంపదలంతా కూడా మనము చేసుకున్న పుణ్యపాప కర్మలు ఒక ఫలం వస్తుంది. అది ఈ శరీర సంఘాతము ఇంకా ఆ ప్రాసెస్లోనే పోతూ ఉంటుంది. నువ్వు కాదు కదా 850 కోట్ల మందికి అందరికీ వాళ్ళకు ఆపదలు వస్తున్నాయి, అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి. అవి మన సమస్యలాగా చూస్తున్నామా? మనకు వాళ్ళకు సంబంధం లేదు. అలాగే నీ ఈ శరీర సంఘాతాన్ని కూడా అంతే వేరుగా చూసుకో. ఇది అలవాటు చేసుకోవాలి. ఈ లోకం మధ్యలో జనాల మధ్యలో ఉంటాం కదా, మనం కూడా బయాస్ అయిపోతాం. అయ్యో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి. ఒక మంచి మంచి భక్తుడు ఉంటాడంట, జ్ఞాని అయినవాడు. అతనికి పెళ్ళి అయితే కన్నా కొడుకు పుట్టిన వెంబడే కొడుకు చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడే ఏదో రోగం వచ్చేసి చచ్చిపోతుంది. ఆ ఊర్లో ఉన్న అయ్యో దురదృష్టవంతుడు, మనమనే పెళ్ళి అయింది, చిన్న పిల్లోడు భార్యను పోగొట్టుకున్నాడు అన్నారు. సరే అని మళ్ళీ ఆ చిన్న పిల్లోడు ఇప్పుడు ఉంటే వాళ్ళ ఇంట్లో ఒకే ఒక గుర్రం ఉండింట. ఉన్న ఆ ఒక్క గుర్రం కూడా ఒకరోజు మేపనికి వదిలిపెడితే కన్నా తప్పించుకొని అడవికి వెళ్ళిపోయింది. అయ్యో మళ్ళీ వీడు ఎంత దురదృష్టవంతుడు, ఆ ఉన్న గుర్రము కూడా వీడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది అనుకున్నారు. అప్పుడు అతడు ఏమీ అనుకోలేదు, సైలెంట్గానే ఉన్నాడు. మళ్ళా వెళ్ళిపోయిన గుర్రము ఒక 2-3 సంవత్సరాల తర్వాత వెంబడ అడవిలో నుంచి ఒక 20-30 గుర్రాలని గుంపుని తీసుకొచ్చింది. అయ్యో ఒక్క గుర్రం పోయి 30 గుర్రాలు పెద్ద ఒకేసారి అంత పెద్ద సంపద. అప్పుడంతా గుర్రాల్లో ఆ పశువులే కదా సంపద. అబ్బా ఎంత అదృష్టవంతుడు వారు నాయన, నువ్వు ఒక్క గుర్రం పోయిందంటే 30 గుర్రాలని వెంబడి మొత్తం టీంనే తీసుకొచ్చేసింది వెంబడి అని చెప్పేసి. మళ్ళీ అతను కొడుకు కూడా అప్పుడు పెద్దోడై ఉంటాడు. ఇంకా కొడుకు ఆ గుర్రాలకి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు పోయేసి గుర్రం మీద నుంచి కింద పడి కాలు ఇరగొట్టుకుంటాడు, కుంటోడైపోతాడు. అయ్యో మళ్ళా నువ్వు ఎంత దురదృష్టవంతుడురా, ఉన్నది ఒక్క కొడుకు, వాడు కూడా కుంటోడైపోయాడు అని చెప్పేసి. ఇంకా అప్పుడు కూడా వాళ్ళకి రియాక్షన్ ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఏమైపోతుంది, ఇంకా ఆ రాజ్యంలో యుద్ధం అయిపోతుంది. యుద్ధం వచ్చేసరికి సైనికులు తక్కువ పడతారు. సైనికులు తక్కువ పడేసరికి బలవంతంగా రాజభటులు వాళ్ళు వచ్చేసి ఊళ్ళో వచ్చేసి ఎవరెవరు యువకులు ఉంటారో వాళ్ళని కంపల్సరీగా సైన్యానికి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు కాదు గీదంటే అక్కడ చంపేస్తారు, ఎమర్జెన్సీ అది. ఇంకా ఆ ఊర్లోకి వస్తారు. ఇంకా అందరూ కొడుకులు ఉంటారు కదా, ఎవరెవరు మంచి వయసుకి బలంగా ఉంటారు, చూడడానికి చేతుల కాలు బాగుంటాయో వాళ్ళందరి బలవంతంగా యుద్ధానికి తీసుకెళ్ళిపోయారు. వీడు కుంటోడు కాబట్టి ఈయన కొడుకు ఈయన తీసుకోలేదు, మిగిలిపోయాడు. అప్పుడు అందరూ ఊరోళ్ళందరూ ఏడ్చుకుని అయ్యో నువ్వే అదృష్టవంతుడు నాయన, నీ కొడుకు కుంటోడైతే కూడా నీ దగ్గరే ఉన్నాడు, మా కొడుకులంతా పోయి ఆ యుద్ధంలో పోయి అందరూ చచ్చిపోతారు, అందరూ కొడుకులు పోగొట్టుకుంటారు. మళ్ళా కుంటోడైనప్పటికీ వాడికి పెళ్లి చేసి మళ్ళా పిల్లలు ఉండి వాడి వంశమే ముందుకు వెళ్తుంది. అట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, జనాలు ఎక్కిరిస్తూ ఉంటారు, వచ్చినప్పుడు పొగుడుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవంతా అదృష్ట ఫలాలు, అవన్నీ పూర్వజన్మలు చేసుకునే అనుకూలంగా. మనం మాత్రం సాక్షి రూపంలో ఉండాలి. ఏది కారణం లేకుండా కార్యం జరగదు కాబట్టి వాటికి మనము బెదిరిపోకూడదు, ఇన్వాల్వ్ కాకుండా సాక్షి భావంలోనే ఉండాలి. అప్పుడు నువ్వు ఏ శోకము లేకుండా నీ స్వరూపంలో నిలబడితే నువ్వు ఆ శాంతిని పొందగలుగుతావు. అంటే వీటిలో ఇన్వాల్వ్ కాకు. ఎందుకంటే ఒకసారి ఎమోషన్లో డిప్రెషన్లో ఇరుక్కుపోతే ఈ జ్ఞాన వృత్తి కూడా గుర్తుకు రావు. ఆ సమయంలో ఎమోషన్లో ఒకసారి గొడవ పడుతుంటే ఒకరి మీద క్రోధం మీద ఏదో చెప్పింటారు. ఆ క్రోధ వృత్తి అందులోనే పరిచిన్న బుద్ధి జీవభావంలోనే ఇటే లో లెవెల్కి దిగిపోయి జారిపోయటం. కానీ ఈ జ్ఞాన వృత్తి నేను సాక్షిని, నాకు ఈ శరీర సంఘాతానికి సంబంధం లేదు, ఇదేదో తప్పులు చేసింది కాబట్టి దీనికి శిక్ష పడింది అన్న భావం రాదు. దీనికి పక్షపాతి అయిపోతాం. ఈ శరీర సంఘాతానికి ఎట్లాంటివి నువ్వు, నన్ను ఎట్లా తిడితేవి నువ్వు, ఎట్లా కొడుతేవి నువ్వు, ఏమనుకుంటేవి నేనంటే అంత చులకన నీకు
ఈ శరీర సంఘాతానికి పక్షపాతం వహించేస్తాం మనం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. అందుకే అలాంటి స్థితిని నువ్వు పొందిన తర్వాత ఇలాంటి భావం పెట్టుకుంటే మళ్ళా నా వాంఛతి నా శోచతి, నువ్వు ఏది ఎక్కువగా ఏది ఎక్స్ట్రా నువ్వు కావాలని కోరుకోవు. మళ్ళీ ఏదైనా ఇలాంటి ప్రతికూల పరిస్థితి వస్తే నీకు శోకం కూడా రాదు. ప్రారంభంలో ఇంతే ఉంది. మనం ఎంత అని ప్రయత్నం చేస్తాం, మనం ఏది ఎప్పుడు ఏ సమయంలో రావాలో ఆ సమయంలో రావాలి. శరీరంలో వచ్చి ఏ ఇబ్బందులైనా కానీ, అనారోగ్యం కానీ ఏదైనా కానీ, పూర్వజన్మ క్రితం పాపం వ్యాధి రూపేణ సంస్థిత, అది కూడా అంతే. పూర్వజన్మలో చేసుకున్న ఒక పాపకర్మలు ఒక ఫలమే అనారోగ్యం ఉంటుంది. దానికి అనుకూలంగా ఏ పార్ట్లు ఒక్కొక్కటే పార్ట్లు పోతూ ఉంటాయి మెల్లమెల్లగా. యమధర్మరాజు కూడా ఇంక శరీరాన్ని వియోగం చేయాలంటే ఏదో ఒక పార్ట్ని వీక్ చేయాలి కదా. అన్ని పార్ట్లు వర్కింగ్ కండిషన్లో ఉంటే ఆయన ఎట్లా తీసుకోబోతాడు? ఏదో ఒక పార్ట్ డమార్ చేసి వీక్ చేసి తర్వాతనే ఆయన తీసుకొని ఇది అవుతుంది. కాబట్టి మనము సాక్షిభావంలోనే ఇలాంటి వేరియేషన్స్కి మనం గురి కాకూడదు. విచారం చేస్తే ఇదంతా సాధ్యమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ శ్లోకం, సుఖ దుఃఖే జన్మ మృత్యు దైవాదేవేతి నిశ్చయీ సాధ్యాదర్శి నిరాయాసః కుర్వన్నపి న లిప్యతే. సుఖ దుఃఖే జన్మ మృత్యు దైవాదేవేతి నిశ్చయీ సాధ్యాదర్శి నిరాయాసః కుర్వన్నపి న లిప్యతే. సుఖ దుఃఖే జన్మ మృత్యు, సుఖము దుఃఖము జన్మ మృత్యువు ఇవంతా దైవాదేవేతి నిశ్చయి. ఇప్పుడు మన చేతిలో లేదు, ఇది వదిలిపెట్టిన బాణం. ఈ జన్మలో అనుభవిస్తున్న సుఖము కానీ దుఃఖం కానీ పూర్వజన్మది. చాలామందికి భ్రాంతిలో ఉంది, ఈ జన్మలో నేను కష్టపడి ఉద్యోగం చేసి వ్యాపారం చేస్తే ఈ జన్మలో నేను సంపాదించుకున్నాను. నువ్వు అది నిమిత్త కారణం అంతే. కావాల్సింటే ఒకే ఊరిలో ఒకే వ్యక్తి ఇద్దరు ఒకే రకమైన వ్యాపారం చేయలేవు. ఒకడు సక్సెస్ అవుతాడు, ఒకడు ఫెయిల్యూర్ అయిపోతాడు. అది పూర్వజన్మ అదృష్టం ఉన్నోడికి అవన్నీ సక్సెస్ అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. ఎన్నో వస్తువులు కష్టపడి పరిశ్రమ చేసి మనది అని అనుకుంటాం, మన చేయి జారి వెళ్ళిపోతుంటాయి. కోట్ల వస్తువులు చేయి జారి వెళ్ళిపోతుంటాయి. ఒక్కసారి కూడా ఊహించుకోము అది మనది, మన చేయి జారిపోతుంది. టక్ అని ఏమో అలాంటి నీళ్ళు జరిగితే వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటాయి. మనది లేదు, మనది కాదు కాబట్టి అది వెళ్ళిపోయింది. అనవసరంగా మనము టెన్షన్ తీసుకుంటాం. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని సాధ్యాదర్శి నిరాయాస, ఊరికే ఎక్కువ ఆయాసాన్ని పెంచుకోకు, ఆ కోరికల లిస్టు పెట్టుకోకు. కురువన్నపి న లిప్యతే. ఆ కోరికలు ఏమైపోతుందంటే కన్నా నీకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. ఏదేదో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటాం. అసలు మన శరీరంలోనే మనం ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఒకటి కూడా పూర్తి కాదు. 1000 అనుకుంటాం, 1000లో 1 2 ఏమన్నా అవుతుంటాయి. మిగతావన్నీ మ్యాక్సిమం అవ్వవు. అలా కాకుండా అదే కష్టం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు, భార్య భర్తలో ఎక్స్పెక్టేషను, తల్లిదండ్రులు పిల్లల్లో ఎక్స్పెక్టేషన్, వాళ్ళు అట్లయింటే బాగుండు, ఇట్లయింటే బాగుండాలి. ఎందుకు? వాళ్ళు ఏ కర్మలు చేసి వచ్చారో వాళ్ళ కర్మలకు అనుకూలంగా ఏది దొరకాలో అదే దొరుకుతుంది. నువ్వు ఊరికి అనుకున్నంత మాత్రానికి ఎవరి జీవితాలు మనం ఉద్ధారం చేయలేము. వాడి అకౌంట్లో లేనే లేదు పుణ్యము. నువ్వు ఎంత ఇస్తే ఏంది, మళ్ళీ పోగొట్టుకుంటాడు. సినిమాల్లోనే జోకులు చూపిస్తారు. అదృష్టం లేనివాడు కూడా లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ ఉంటాడంట కర్మలు. ఏదో ఎక్కడో చూసింటి పాత సినిమా, బ్రహ్మానందమే చేసిండు, భలే సత్యం ఉంది అందులో. ఇంకా లక్ష్మీదేవికి జాలి కలుగుతుంది. అయ్యో చాలా నన్ను కోరుకుంటున్నా కదా, వాడికి తప్పకుండా నేను సంపదను ఇవ్వాలి అని.
ఇచ్చినా వాడు తీసుకోలేడు. వాడి దగ్గర ఆ పుణ్యం లేదు కాబట్టి, పాత్రత లేదు కాబట్టి వాడు దాన్ని గ్రహించలేడు అని. ఎన్నిసార్లు డబ్బులు మూట కింద పడితే కూడా అది చెత్త మూట అనుకొని తీసి డస్ట్బిన్కి వేస్తాడు. ఎన్నిసార్లు ఎన్ని ప్రకారాల డబ్బులు ధాన్యం ఇవ్వడానికి లక్ష్మీదేవి ప్రయత్నం చేసినా అది డబ్బులు కాదనే భ్రాంతితోటి దాన్ని వదులుకుంటూ ఉంటాడు. అట్లా పుణ్యము ప్రారంభం లేనప్పుడు ఎంత ఇచ్చినా కూడా ఉండదు. అది ఉంది అంటే కన్నా వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అనుకోకుండానే ఆశ్చర్యాలు జరిగి అది తప్పకుండా వద్దనుకుంటే కూడా వచ్చి పడిపోతూ ఉంటాడు. అక్కడ శ్రీశైలం కాడ ఆవుల రెడ్డి అని ఒక ఆయన ఉండే. ఇట్లే ఒకసారి మాతా మాణికేశ్వరమ్మ భక్తుడు, శిష్యుడు. ఇంకా బాగా అన్నదానములు శివరాత్రి సమయంలో ఒక 2-3 సార్లు చాలామందికి కుంటాలు అన్నదానం చేసాడు. ఒకసారి 100 కుంటాలు అంతా 100 కుంటాలు బియ్యం అట్లా బియ్యం ఇచ్చేంత అన్నదానాలు చేపించింది. ఇంక ఏదో అప్పుల పాలైపోయినాడు. ఉన్న 20 ఎకరాలు అది పొలం ఉంటే ఇంకా అప్పులలో వచ్చి ఇంకా అనరాని మాట్లాడుకుంటే మా అవమానం సహించలేక ఉన్న జమీను కొద్దిగా దూరణాల కాడ ఎంట్రన్స్తోనే అక్కడే ఉంది వాళ్ళు. ఆ జమీన్ అంతా మొత్తం అమ్మేసి ఇంకా విషము తాగి చచ్చిపోవాలని అనుకున్నాడు. కానీ ఆ చేసిన అన్నదాన ఫలము ఇక్కడ ఆల్రెడీ మాతా మాణికేశ్వరం భక్తులకి కొంతమందికి పోయి ఆయన మన ఆశ్రమంలో ఇట్లా అన్నదానం చేసిండ్రు, ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఏదో సహాయం చేయాలన్నప్పుడు మీరు మాట ఇచ్చింటే ఆయనకి చేస్తారా అంటే వీళ్ళు మర్చిపోయినారు. ఆయనకు ఒక బోరో అది ఇది వేసి ఇచ్చేది. మళ్ళీ సడన్గా ఇంకా అప్పుడు వచ్చి ఇంకా ఆయన ఇంకేం విషయం తాగాలనుకున్న సమయంలో వచ్చేసి వాళ్ళు పంపు షెడ్లోకి వచ్చేసి ఇంకా ఆయన పరిస్థితులు అవి తెలుసుకొని సరే అని కొద్దిగా ఆశ్రమం తరపు నుంచి కూడా కొద్దిగా అప్పుడు తుర్తికి కొద్దిగా ఏదో సహాయం దొరికింది. తర్వాత ఇంకా గురువుల ఆశీర్వాదం ఉంటే ఏది కాదు. ఎప్పుడో ఆయనకు బాగా భూములు ఉన్నప్పుడు ఒక చర్చికి ఒక 2 ఎకరాలేమో దానం చేసి ఉంటాడు. అది అక్కడే ఆ ప్లేస్లో ఏదో అడిగింటే మంచిది కార్యాలకి అని చెప్పేసి అది ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏదో గొడవలు పడేసి చర్చి కట్టే జాగానే వేరే చోట అనుకొని ఇంకా మళ్ళీ వాళ్ళు విడిపోతే మరి ఈ స్థలము దానం తీసుకుని దీన్ని ఏం చేయాలంటే ఎవరు ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దాము. ఆ తిరిగి ఇచ్చేసరికి 1 ఎకరా అప్పటికే 35 లక్షలు అయిపోయింది. అదే ఒక 2 ఎకరాలు వచ్చేసరికి ఒక 70 లక్షలు వస్తే దాన్ని ఎఫ్డి చేసుకొని లాస్ట్లో అనాయాసంగా మంచి సాధన చేసుకొని జీవించారు. ఆయన ఊహించుకోలేదంట అది ఇలా వస్తుంది అని చెప్పేసి. అలా మన ప్రారంధంలో ఉంటే ఎప్పుడైనా ఎలాగైనా వస్తుంది, లేకుంటే ఎందుకు వస్తుంది? అందుకే మనం దేనికి వచ్చేదాని గురించి పోయేదాని గురించి అస్సలు చింత చేయకూడదు. మనది అయింటే మన దగ్గరే ఉండేది. మన నుంచి జారిపోయిందంటే అది మనది కాదు అని చెప్పేసి కర్మ సిద్ధాంతం అంత పక్కా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆపదలు కానీ అవి కానీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు మాత్రం ఎక్కువ పరిశ్రమలు పెట్టుకోకు. నిమిత్త మాత్రంగా ఏదో ఒకటి శరీర నిర్వహణ కోసం కొద్దిగా ఏదో ఒకటి క్రియలు చేస్తూ ఉండు. శాస్త్రం ప్రకారం 1 గంట 2 గంటల సేపు రోజు కష్టపడినా కూడా నీ శరీరం మెయింటెనెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏమి 10 గంటలు 20 గంటలు ఎక్కువ పరిశ్రమ చేస్తే అంత అవసరం లేదు. అవన్నీ కోరికలు లైఫ్ స్టైల్ని పెంచుకొని పరిశ్రమ గంటలు పెరిగిపోయినాయి. కాబట్టి అలాగా సింపుల్గానే నువ్వు శ్రవణమని ధ్యాసనాలు చేసుకొని నీ సాధనలో నీ స్వరూపంలోనే ఉండాలి అని. నెక్స్ట్ శ్లోకంలో చింతయా జాయతే దుఃఖం నాణ్యతే హేతి నిశ్చయీ తథా హీన సుఖీ శాంతః సర్వత్ర గలిత స్పృహః. చింతయా జాయతే దుఃఖం నాణ్యతే హేతి నిశ్చయీ తథా హీన సుఖీ శాంతః సర్వత్ర గలిత స్పృహః.
చింతయా జాయతే దుఃఖం. ఇది ఒకటి పెద్ద వీక్నెస్ మనది. ఎప్పుడో గతంలో జరిగిపోయింటుంది. మన మనసు వర్తమానంలో దొరకకపోయి పర్ఫెక్ట్గా లేదు అంటే తప్పకుండా జరిగిన విషయాల్ని నెమరేసుకుంటూ ఉంటుంది, లేదా భవిష్యత్తు గురించి చింత చేస్తాం. బ్రూడింగ్ అబౌట్ పాస్ట్, వరింగ్ అబౌట్ ఫ్యూచర్. గత జరిగింది ఏదో జరిగిపోయింది. దాని వల్ల నువ్వు తెలుసుకోవడం వల్ల నీకు దుఃఖము, ఎన్ని దుఃఖాంత నాటకాలు ఉంటాయి. ఎవరి జీవితం అంతా చిన్నప్పటి నుంచి అంత రీల్ ఒకసారి తీసుకుంటే కన్నా చాలామంది మనసులో వస్తుందంటే ఈ కోరిక, ఓహో భగవంతుడా ఒక్కసారి నాకు వెనక్కి కాలచక్రం వెనక్కి ఒకసారి తిప్పేస్తావా, చిన్నప్పటి నుంచి ఇంకో అవకాశం దొరికితే జీవితంలో 1,00,000 కరెక్షన్లు చేసుకోవాల జీవితంలో అని అనిపిస్తూ ఉంటుందంట సాధకుడికి. అన్ని మిస్టేక్లు చేసేసి ఉంటారు మెకానికల్గా. అవన్నీ చేసిన తప్పులు, అనుభవించిన దుఃఖాలు ఊరికే తెలుసుకోవడం వల్ల తల భారము, మనసు భారం. దానివల్ల ప్రయోజనమేమి? జరిగిన దాన్ని, అతీతమైన విషయాన్ని దాన్ని తెలుసుకోవడం వల్ల ఇంకా దుఃఖమే తప్పితే ఏమీ ప్రయోజనం లేదు. భూతార్థ స్మరణం వృతాశ్రమదీయ విద్యారణ్య స్వాములు. వేస్ట్ ఆఫ్ టైం ప్రాప్తంతు హానే క్షణాలు. అలా కాకుండా దుఃఖం అయిపోయిన కథకు మళ్ళీ అనవసరంగా వడ్డీలాగా, బోనస్లాగా దుఃఖం వస్తూ ఉంటుంది. అది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితము జరిగిపోయిన ఏదో గొడవలు చేసుకున్నాము, దానివల్ల దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం అక్కడికే అయిపోయింది. నువ్వు దానివల్ల గుర్తుకు తెచ్చుకుంటే కన్నా అది నీకు ఎక్స్ట్రా ఎఫెక్ట్లు ఇస్తూ ఉంటుంది, మళ్ళీ డబల్ దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అవసరం దాన్ని అలాంటివి జరిగిపోయిన విషయాలని గుర్తు తెచ్చుకోవడాన్ని వదిలిపెట్టుకో. ఇది చాలా చెడు అలవాటు సాధకులకి. ఇంకా అన్ని కర్మత్యాగం చేసుకొని వచ్చిన సాధకులకి మనోరాజ్యము, భూతార్థ స్మరణము, భవిష్యత్ చింతనలు. వరీయింగ్ అబౌట్ ఫ్యూచర్, భవిష్యత్తు గురించి ప్లాన్లు వేసుకోవడము, ఎట్లుంటుందో ఏమో, ఎక్కడ ఎవరు సాగుతారో ఏమో. ఆశ్రమాల్లో కూడా అంతే, అంత టెంపరవరీ పొజిషన్ లాగానే ఉంటాయి. ఎప్పుడు ఎవరు కోపం వస్తుందో ఏమో. మెయిన్ అధ్యక్షులకి నేను నచ్చుతానో లేదో, ఆయనకి వ్యతిరేకమైపోతానేమో. అలాంటి సమయంలో ఎవరు సాక్కుంటారు? అనవసరమైన చెత్త వృత్తులన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే జ్ఞాన నిశ్చయం సరిగ్గా లేదు. అందుకే భవ్యార్థ స్మరణంతో ప్రారంభ చోద్యక్షణాత్ అంటాడు విద్యారణ్య స్వామి. మరి ఆ భవ్యార్థ టెన్షన్లు, వరియింగు, అవన్నీ ప్లానింగ్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ టెన్షన్ అంటే కదా ప్రారంభ చోద్యక్షణాత్. నువ్వు ఎవడివి? నువ్వు పుట్టుక ముందు నీకు ప్రారంధము, దానికి తగిన భోజనం కూడా రెడీ అయిపోయింది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంటే కావాల్సింటే ఆ ప్రారంధం మీద విశ్వాసం పెట్టి సైలెంట్గా ఏమి క్రియలు చేసుకుంటూ కూర్చొని చూడు. నువ్వు ప్రారంధంలో ఉంది అంటే కనుక నువ్వు కూర్చున్న చోటుకు వస్తుంది. నా మయమే సాధకులు ఎన్నో అద్భుతాలు, ఒకటి కాదు కొన్ని వేల అనుభూతులు ఉంటాయి. మొదటిసారి ఆ హిమాలయాది భలే గుర్తుకొస్తుంది. ఏమంటే ఘనఘోరమైన అడవి అది. 10 అడుగుల కంటే ముందు ఏమీ కనిపిస్తలేదు, అంత చెట్లు అవి ఉన్నాయి. అలాంటి అడవిలో ఒక పాత గుడి ఉంటే అందులోకి పోతే ఏమి తిండి లేదు, ఏమీ లేదు, ఎడ్డోడిలాగా అట్లాగే వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ ఒక దొమ్మ రొట్టెలాగా ఎవరో ముందు అక్కడ ఉండిపోయినట్టున్నారు. ఒక ఎలక అక్కడ ఒక డబ్బాలాగా ఉంటే డబ్బా కింద నుంచి ఒక ఎలక దాన్ని లాక్కొచ్చి నా ముందు చూసి నన్ను చూసి భయపడినట్లే వదిలేసి వెళ్ళిపోయింది. భోజనం ఆ రాత్రి పూటలు కూడా అయిపోయింది. భలే ఆశ్చర్యం అనిపించింది. ఓహో చూడు, ఇంక ఇలా ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా భవిష్యత్తు గురించి అన్ని టెన్షన్లు, ప్లానింగ్లు, ఇన్సెక్యూర్ ఫీలింగ్లు, అనవసరంగా భయపడుతుంటాం. ఒకవేళ ప్రారంభాలు లేనప్పుడు ఎందుకు ఈ శరీరాన్ని మెయింటైన్ చేయాలి? పోతే అప్పుడు ఏదో ఒక రోజు ప్రాణ వియోగం జరిగినప్పుడు ఇంత కొద్దిగా మర్మస్థానాల్లో కొద్దిగా ఆ నొప్పి ఏసీ రూమ్లో ఉన్నప్పటికీ, ఐసీయూలో ఉన్నప్పటికీ ఎప్పటికైనా అది జరిగేది. అదేదో ఇప్పుడే జరిగిపోని, ఇప్పుడే పోని అని చెప్పేసి వదిలిపెట్టారు. అనవసరంగా ఎందుకు దీన్ని పోషిస్తున్నాం? నువ్వు ఎవరన్న విషయాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత ఎందుకు నీకు ఈ శరీరంతో ఎంత మోహం? దీంతో పెట్టుకున్న సంబంధమే కదా అన్ని అనర్థాలకి మూల కారణం. కాబట్టి ఇలా చింతనలు మాత్రము చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా అందుకే ఏదైనా మంచి ఇలాంటి శాస్త్ర ఆలమనో, పారాయణము, ఇలాంటి మంచి ఆలమన, మనకు శాస్త్ర ఆలమన మనస్సును ఖాళీగా వదిలిపెడితే ఈ రెండే చేస్తూ ఉంటుంది. భూతార్థ స్మరణం, భవ్యార్థ వ్యసనం. ఇవి రెండింటి గురించినే ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల మనకి ఏమి ప్రయోజనం? వదిలిపెట్టేసిడి. అందుకే నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకొని నీ శరీరం, భగవంతుడైతే ఎంత పెద్ద మాట ఇచ్చాడు.
భగవంతుని మాట మీద యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఇంకా రెండో సెకండ్ డౌట్ రాకూడదు మనకు. ఎంత పెద్ద అనారోగ్య పరిస్థితి కానీ ఏది కానీ ఎలాంటిది వచ్చినా అంతే. ఇంకా ఆయన మాట ఇచ్చాడు కాబట్టి పూర్ణంగా ఆయన నమ్మాలంతే. మనం ఆయన చూసుకుంటాడు. ఎట్లా ఏమైనా నువ్వు కథలు చేసుకొని నిన్ను రక్షించుకోవడానికి పనిచేస్తే ఆయన వదిలిపెట్టేస్తాడు. నువ్వు ఈ శరీరాన్ని మెయింటైన్ చేసుకుని ఆ రిస్క్ నువ్వు వదిలిపెట్టి ఆయన తీసుకుంటాడు. నువ్వే ఓవర్గా టెన్షన్ పెట్టుకొని నువ్వు ఈ శరీరం కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఇన్వాల్వ్ కాదు. కాబట్టి ఆ ప్రారంభానికి వదిలిపెట్టేసేది. ఆ చింతలు చేయడము వదిలిపెట్టేయాలి. వృద్ధావస్థ చింతామగ్న అని భజగోవిందులు అంటారు. బాలాసక్త బాలస్తావత్ క్రీడాసక్త తరుణీరక్త వృద్ధస్తావత్ చింతామగ్న. చిన్న వయసులో ఏమో పాటలు, మధ్య వయసులో ఏమో యువతి మీద, ఇంకా వయసు అయిపోయిన తర్వాత చింతలు. ఊరికే అంత లేనిపోనివంతా చింత చేసి నువ్వు వాళ్ళట్లా చేసిరి వీళ్ళు ఇట్లా చేసిరి దుఃఖాంత నాటకము. పక్కలో కూర్చుంటే కన్నా వాళ్ళ కష్టాలు దుఃఖాలు వింటే కన్నా ఒక ఎమోషనల్ సినిమా చూస్తే ఎలా మనము దుఃఖంగా డల్ అయిపోతామో అంత దుఃఖాంత నాటకమే. కానీ వాటి వల్ల ప్రయోజనం మాత్రం లేదు, హానినే. ఆ ఆనందాన్ని అనుభవించే సమయాన్ని మనం కోల్పోతాం వర్తమానంగా. కాబట్టి ఆ చింతలను కూడా వదిలిపెట్టేయాలని చెప్పాడు. నెక్స్ట్, నాహం దేహో నమే దేహో బోధోహమితి నిశ్చయీ కైవల్యమివ సంప్రాప్తో నా స్మరత్యకృతం కృతం. నాహం దేహో నమే దేహో బోధోహమితి నిశ్చయీ కైవల్యమివ సంప్రాప్తో నా స్మరత్యకృతం కృతం. నాహం దేహో నమే దేహ బోధోహమితి నిశ్చయే కైవల్యమివ సంప్రాప్తః న స్మరత్యకృతం కృతం. నాహం దేహో నమే దేహో బోధోహమితి నిశ్చయే కైవల్యమివ సంప్రాప్తో న స్మరత్యకృతం కృతం. నాహం దేహో నమే దేహో, నేను ఈ శరీరాన్ని కాదు, శరీరం గ్రిప్పులో నా స్వరూపం కూడా లేదు. కాబట్టి బోధోహమితి ఇది ఎవరికి నిశ్చయం అయి ఉంటుందో కైవల్యమివ సంప్రాప్తో, అది ఇంక ముక్తినే పొందేసినట్టు అర్థం. ఈ రెండు భావాలు మాత్రం తొలగించుకుంటే కానీ ఇంక ముక్తినే పొందినట్టు. నా స్మరత్యకృతం కృతం, మళ్ళీ తర్వాత జరిగిపోయిన పాస్ట్ గురించి మళ్ళీ అస్సలు పశ్చాత్తాపం కానీ గిల్ట్ కానీ ఏమీ ఉండదు. అయ్యో ఇదంతా ఒట్టి నాటకమే. భర్తృహరి మహారాజ్ అంటారు, ఏ మనసా ఇన్ని రోజులు నా చెవులో పువ్వు పెట్టేసి నాకు సంబంధం లేని ఈ శరీర సంఘాతానికి సంబంధించిన సుఖదుఖాలని నా సుఖదుఖాలని చెప్పేసి మోసం చేసి నేను దుఃఖాన్ని అనుభవించేలాగా చేసినావు. ఇప్పుడు నా గురువుల ద్వారా ఆ శాస్త్రము ద్వారా ఇదంతా అబద్ధమని తెలుసుకున్నాను. నాకు ఈ శరీర సంఘాతానికి సంబంధమే లేదు. ఇదంతా కల్పిత సంబంధము, నీ వల్ల వచ్చిన సంబంధము, నీ ఒక తప్పుడు నిర్ణయాల వల్ల వచ్చిన సంబంధము. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అందుకే ఏ మనసా ఇప్పుడు నువ్వే చూడు, ఇన్ని రోజులు దీనికి పడ దెబ్బలన్నీ ఆ దుఃఖం నేను అనుభవించాను. ఇంకేమైనా నువ్వు చేయరాని తప్పుడు పనులు చేసి మళ్ళీ దానికి పనిష్మెంట్ రూపంలో దుఃఖం వస్తే నువ్వే అనుభవించాలో చూడు. నాకు ఇంకా సంబంధం లేదు. నేను సైడ్లో ఉండి సాక్షి రూపంలో చూస్తుంటాను అంతే. అందుకే ఈ విషయాన్ని తెలిసి పేర్చి తూష్ణింబవా, నువ్వు సైలెంట్ అయిపోయి ఇంకా చాలు. ఎందుకు ఊరికే యాక్టివ్గా పని చేస్తున్నావు, నీ అవసరమేముంది. కాబట్టి ఇంక నువ్వు పని చేయకు, ఇంకా ఈ వృత్తులు అవి లేనిపోనివన్నీ ఆలోచించుకొని చెప్పేసి నువ్వు ఇంకా సైలెంట్ అయిపో అని అంటాడు. ఇలాగా మనం విచారణ చేసుకొని వాటికి ఇంకొకసారి తావు ఇవ్వకూడదు. మనము మరిచిపోతాము. ఈ శరీరము నేను, లోపలున్న ఆలోచిస్తున్న మనసు బుద్ధిలే నేను అన్న భావంలోనే ఆటోమేటిక్ మోడ్లో ఉంటాం. సమస్య అక్కడే ఉంది.
అందుకే పుచ్చుకుంటూనే ఉంటాయి. మనస వాచ కర్మణ ఎవరన్నా మనం ఈ శరీర సంఘాతం మీద అటాక్ చేసినప్పుడు టక్కని సూదులు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకుంటూ ఉంటాయి. అక్కడ మనం విరిగిపోతున్నాం. ఈ విషయం గుర్తుకొచ్చిందంటే కానీ అక్కడే కొద్దిగా పల్సన్ అయిపోతుంది. అది రాదు, ఆ సమయం మెయిన్ సమయంలోనే రాదు, మిగతా సమయంలో వస్తుంది అది. నెక్స్ట్ శ్లోకంలో ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమేవేతి నిశ్చయీ నిర్వికల్ప శుచి శాంతః ప్రాప్త వినిర్వృతః ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమేవేతి నిశ్చయీ నిర్వికల్ప శుచి శాంతః ప్రాప్త వినిర్వృతః. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమేవేతి నిశ్చయీ నిర్వికల్ప శుచి శాంత ప్రాప్త వినిర్వృత. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమేవేతి నిశ్చయీ నిర్వికల్ప శుచి శాంత ప్రాప్త వినిర్వృత. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమేవేతి నిశ్చయీ నిర్వికల్ప శుచి శాంతః ప్రాప్త వినిర్వృతః. ఆ బ్రహ్మస్తంభ పర్యంత, ఈ బ్రహ్మ నుంచి చిన్న గడ్డిపోస వరకు అహమేవ ఏతి నిశ్చయ, అసలు సంపూర్ణంగా నేనే ఉండాను. అందుకే నేను రమణ మహర్షులు చెప్తూ ఉంటారు, నిద్ర లేచిన ఉంటే టక్కని లేచి బాత్రూమ్ పోకుండా ఒక 5-10 నిమిషాలు కూర్చొని కొద్దిగా స్మరణ చేసుకో. స్వప్నంలో అలారం సౌండ్ నుంచి లేచి ఉంటావు. ఆ స్వప్నంలో అది సత్యమైన స్వప్నం అని చెప్పేసి అక్కడ ఏదేదో అనుభవించుంటావు. ఎంత స్పష్టంగా కల్పిస్తుంది. ఆ స్వప్న లోకంలో నిజమైన సృష్టిలాగానే అనిపిస్తూ ఉంటుంది కాసేపు. ఆ అంత సృష్టికి కూడా నేనే కారణము, అధిష్టానం నేనే మొత్తం. ఎందుకంటే అది మన సుషుమ్న నాడులోనే జరిగి ఉంటుంది. ఆ తండ్రిలో రోజు కూర్చోవాలి. సాధ్యమైతే కొంతమంది అరగంట గంట సేపు అలాగే కూర్చుంటారు. అప్పుడు మంచిగా మనము స్పష్టంగా చూడగలుగుతాం. స్వప్నము జాగ్రత్త అవస్థ రెండు ఒకే లెవెల్లోనే కనిపిస్తాయి. అప్పుడు ఆ స్వప్నంలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు సుఖాలు దుఃఖాలు అన్నీ అనుభవించుంటాం. ఎంత రియల్ ప్రపంచంలాగానే అన్ని క్రియలు చేసింటాం స్వప్నంలో. అది మళ్ళీ లేచి ధ్యానం చేస్తూ ఉంటే నవ్వు వస్తుంది. అయ్యో అనవసరంగా స్వప్నంలో నేను టెన్షన్ తీసుకుంటా ఉంటే అసలు అది కానే కాదు అని చెప్పేసి. ఇది కూడా అంతే, ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే. ఇది కూడా అంత ఒక స్వప్నం లాగానే అయిపోతుంది. ఎంత తొందరగా అయిపోయింది. మేము ముసలితనం దగ్గరికి వచ్చేసాము, ఎంట్రుకలు నడిచిపోయితే నాకే ఆశ్చర్యం అవుతుంది. ఇప్పుడిప్పుడే ఇల్లు వదిలిపెట్టి వచ్చినట్టుంది. 20 సంవత్సరాలు ఫీలింగ్లోనే ఉంది. చూస్తే కన్నా 40 దాటి వెళ్ళిపోతూ ఉంది. 20-25 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయినా అసలు చిన్న స్వప్నంలాగా అనిపిస్తూ ఉంది. కాబట్టి సమయం కూడా అంతే, అలా ఏదో లెంతిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాప్తము అప్రాప్తము అన్ని భావాలు ఏదంటే అంత వట్టిదే. ఇది ఒక నాటకం జరుగుతూ ఉంది అంతే. నేను నాటకదర్శి అంతే. చూస్తుంటే ఎన్ని సినిమాలు చూస్తూ మనం కూడా ఏడుస్తాం లేదా సినిమాలో సీన్లో. ఎందుకు ఏడుస్తున్నామంటే కానీ అందులో ఇన్వాల్వ్ అయిపోయాము. మా ఫ్రెండ్లు కొద్దిగా ఉండి మా పూర్వాశ్రమం అన్న కూడా కరిలిన కూగు అని ఒక కన్నడ సినిమా వచ్చింది. కరిలిన కూగు అది తెలుగులో మాతృదేవోభవ అని కూడా వచ్చింది. అందులో అంతా దుఃఖాంత నాటకమే, అంతా ఏడిసే సీన్లే. ఆ పోయేటప్పుడు ఖర్చు ఇచ్చేవారు కళ్ళు తుడుచుకోవడానికి. ఇంకా మా అన్న ముందుగానే చూసి వచ్చేసినాడు కాబట్టి రెండోసారి ఇన్వాల్వ్ కాలేదు. మేమంతా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అందరూ చూసి ఏడుస్తూ ఉంటే కానీ పక్కలో చూసి నవ్వేవాడు, ఎక్కిరించి మరీ నవ్వేవాడు. ఎందుకు వాడు ఇన్వాల్వ్ కాలేదు అప్పుడు. దాని ముందుగానే చూసేసాడు కాబట్టి రెండోసారి చూసినప్పుడు వానికి ఆ కిక్కు ఆ ఫీలింగ్ రాలేదు. మనం కూడా అంతే. ఈ శరీర సంఘాతాన్ని ఇన్వాల్వ్ అయిపోతేనే మనకు ఆ దుఃఖం వస్తుంది. సాక్షి భావులు ఉంటే అంతే కామెడీగా చూసుకోవచ్చు దీన్ని. ఇదంతా పొట్టిదే అని చెప్పేసి. దాని తర్వాత దయానంద సరస్వతి మహారాజు చిన్మయానంద స్వామిజీ శిష్యుడు.
కొద్దిగా అక్కడ ఫస్ట్ ఆచార్యుడిగానే ఉన్నాడు. ఇంకా అక్కడ చిన్మయ మిషన్లో కొద్దిగా బంధనంలాగా ఫీలింగ్ ఉంటుంది. విద్యార్థులు అక్కడే చదివిన వాళ్ళు అక్కడే సన్యాసం తీసుకోవాలా, అక్కడే మళ్ళీ ఆచార్యులు కావాలని కొద్దిగా టైట్ నియమం ఉండే. ఇంకా ఆ నియమం ఆయన తట్టుకోలేక కొద్దిగా గురువు ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఇంకా అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటే కానీ ఆ మర్రి చెట్టు కిందనే కూర్చొని పాఠాలు చెప్తూ ఉన్నాడు. అప్పటికి ఎవరి దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఆయన దగ్గర చదివే విద్యార్థుల దగ్గర కూడా రూపాయి లేదు. అప్పుడు పెద్ద గుండులు భలే ఉంటాయి గుండ్లు. అప్పుడు మంచి బాగుండేది ఋషికేశ్ అంటే. అప్పుడు ఆయన ఒక పెద్ద గుండు మీద కూర్చొని మిగతా వాళ్ళ చెట్టు కింద 4-5 ప్లేస్లో గుండ్లు ఉంటే ఆ గుండ్లే చైర్లాగా కుర్చీలాగా ఆ గుండ్ల మీద కూర్చొని నైష్కర్మ స్థితి ఇవన్నీ చదువుకున్నారు అప్పుడు. ఇంకా ఆయన మంచిగా ప్రస్థానత్రయానికి నీట్గా డీటెయిల్గా వ్యాకరణ డీటెయిల్స్ కోడ్ రాసి ఒక పుస్తకాలు తయారు చేయాలని చెప్పేసి ఫుల్గా ఒక 10 సంవత్సరాలు పరిశ్రమతోటి అంతా రెడీ చేసుకొని ఆ కాపీలన్నీ అక్కడ పెట్టుకుని చిన్న గుడిసెలాగా ఎవరో కట్టించినారు. ఇంకా బై మిస్టేక్ ఎట్లా పక్క గుడిసెలో ఎవరో ఒక గుడిసెకి ఇట్లా దీపం ఏదో అంత కట్ల గుడిసెలు కదా, అంత గడ్డి పూస టక్కని, అది ఎండాకాలం ఆ ఈటికి టక్కని పట్టుకుని టక్కని పక్క గుడిసెలో అంటుకొని ఆ చుట్టుముట్టున్న గుడిసెలు అంతా కూడా ఒక 6-7 గుడిసెలు మొత్తం మంట అయిపోయేసి ఈయన గుడిసెకు కూడా అగ్గి మంటేసింది. ఆ పుస్తకాలన్నా కాపాడుకోవాలని ప్రయత్నం ట్రై చేశారు కానీ కాలేదంట, మొత్తం కాలిపోయినాయి. ఇంకా గట్టిగా నవ్వాడంట. అందరూ అయ్యో ఈయనకేమి మైండ్ షాక్ కొట్టిందేమో, గుట్టిగా కాలిపోయినందుకు అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఇది ఎట్లా నిత్యమవుతుంది, అదేమో సత్యం, నేను రాసిన పుస్తకాలు అది ఇది ఈ ప్రపంచంలో ఏదన్నా ఒక నిత్య వస్తువు ఉంటుంది. ఆ పరమాత్మని తత్వం తప్పితే ఏ వస్తువు కూడా నిత్యం లేదు. ఇది కూడా అనిత్యమే. దీన్ని కాపాడుకోవాలి అన్న తపన కూడా, అది కూడా ఒక కోరిక. ఆ కోరిక పూర్తి కానప్పుడు దుఃఖం వస్తుంది. కాబట్టి మనము అనుకుంటాము 1000 అనుకుంటాము కానీ ఏది ఎప్పుడు జరగాలో అదే జరుగుతుందని చెప్పేసి ఇంకా అందులో కూడా ఆయన దుఃఖం పడలేదంట. ఇమీడియట్గా జ్ఞానవృత్తి వచ్చేసి గట్టిగా నవ్వుకున్నాడంట, వదిలిపెట్టిండు అంతే. అది ప్రారంభంలో లేదు అని చెప్పేసి మళ్ళీ పుస్తకాలు రాసే జోలికి కొన్ని రోజులు పోనే లేదు. తెలిసిన సత్యాన్ని అదే కొద్దిగా చెప్పుకుంటూ ఉండేవాడు. మళ్ళీ శిష్యులు వాళ్ళు వీళ్ళు కొన్ని పుస్తకాలు రాసుకున్నారు అంతే. అలాగా ప్రతిదీ కూడా అంతే, ప్రాప్తము అప్రాప్తము ఇవన్నీ వాటి గురించి మనం తల చెడుపుకోకూడదు. ఏది జరగాలో అదే జరుగుతుంది. ఈ ఆశ్రమం మన పుణ్యం వల్లనే జరగలేదు. ఒక 150 బల్లిల దాకా ఉంటాయి. ఒక్కొక్క రూమ్లో 2-3 ఉన్నాయి. ఆ బల్లెలు కూడా పుణ్యం చేసుకున్నాయి. ఆ బల్లెల పుణ్యము వల్ల కూడా ఇది జరిగింది. ఇప్పుడు వాళ్ళకి లైటుల వల్ల మంచి పురుగులు హోమ్ డెలివరీ బాగా లావ్ అవుతున్నాయి తిని. అట్లా ఉన్న ప్రతి దోమలది బల్లెలది వాటన్ని పుణ్యము కలిసి ఇది నిర్మాణమై ఉంటుంది. కాబట్టి అలా ఏది ఎప్పుడు జరగాలో అది జరిగే తిరుగుతుంది. మన చేతులు ఏమీ లేదు. మనం సాక్షిభావంలో ఉండడమే మనకు క్షేమము. ఇన్వాల్వ్ అయిపోతే కన్నా దుఃఖం వచ్చేస్తుంది. 1000 అనుకుంటా ఉంటాం, ఒక్కటి కూడా కాదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మనకు అనుకూలంగా ఇట్లా మారాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఏముంది మన చేతిలో? కంట్రోల్ ఉందా? ప్రతి ఒక్కరికి మనసు ఉంది. వాడి స్వభావానికి, పూర్వజన్మలో ఉన్న స్వభావాలకి, గుణాలకి దానికి అనుకూలంగానే వాడు జీవిస్తాడు. కానీ మన ఎక్స్పెక్టేషన్కి వాడు జీవితం మార్చుకోడు కదా. ఎక్స్పెక్టేషన్ రెండో పేరు దుఃఖం. ఏ ప్రకారమైన ఎక్స్పెక్టేషన్ లేకుండా జీవించడం మనం నేర్చుకోవాలి. అంతే, ఫ్లో అయిపోవాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇటైనా ఓకే, అదైనా ఓకే, అంతే. దేని గురించి తల చెడుపుకోకూడదు, అలా ఉండాలని. కాబట్టి నువ్వు నిర్వికల్ప శుచి శాంత, నీ స్వరూపంలో నువ్వు నిలబడు. అనవసరంగా లేనిపోని దాంట్లో సినిమాల్లో ఇన్వాల్వ్ ఊరికి ఏడిచినట్టు అనవసరంగా ఈ శరీర సంఘాతంలో జరిగే నాటకాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అయిపోతావు? దీన్ని కూడా సినిమా చూసినట్టే చూడంతే. నెక్స్ట్ శ్లోకంలో నానాశ్చర్యమిదం విశ్వం నకించిద్దితి నిశ్చయీ నిర్వాసన స్ఫూర్తి మాత్రో నకించిదివ శామ్యతి. నానాశ్చర్యమిదం విశ్వం నకించిదితి నిశ్చయీ నిర్వాసన స్ఫూర్తి మాత్రో నకించిదివ శామ్యతి.
नित्ययी निर्वासना स्फूर्तिमात्रो न किञ्चिदेव शान्ति नानाचर्यामिदं विश्वं न किञ्चिदिच्छये सर्वासनस्फूर्तिमन्त्रो न किञ्चिदिवा शाम्यते ज्ञानाश्चर्यमिदं विश्वं न किञ्चिदिति निश्चये निर्वासनस्फूर्तिमात्रो न किञ्चिदिव शाम्यते నానాశ్చర్యమిదం విశ్వం. ఆశ్చర్యం అంటే పరమాశ్చర్యం. ఈ మాయ ఎన్ని ప్రకారాలు ఎన్ని వెరైటీ వస్తువుల్లాగా కనిపిస్తున్నాయి. అందులో నువ్వు ఆసక్తి బుద్ధిని పెంచుకోకు, ఏదో క్యూరియాసిటీని పెంచుకోకు. నా కించితిథి వినిశ్చితి, ఇదంతా ఒట్టిది, అంతా మూల రూపంలో పంచభూతాలే. కొన్ని బిల్డింగ్లు విధాన్ సౌధ బెంగళూరులో, ఆ బిల్డింగ్ ఈ బిల్డింగు చూడ్డానికి పెద్ద పెద్ద అంతస్తులు, చూడ్డానికి భలే అందంగా ఉంటాయి. బిల్డింగ్ కానీ గుడి కానీ ఏదో కానీ అన్నీ దాంట్లో సిమెంటు, ఇసుక, రాళ్ళు, కనకర ఇవే ఉన్నాయి కానీ ఇంకేమీ లేదు. పెయింట్ కూడా కొట్టినారంటే. దానికన్నా మా మూల రూపాలు చూస్తే అందులో ఏం కిక్ ఉండదు. మాకు కూడా చిన్నప్పటి నుంచి సముద్రము ఒడ్డు ఎలా ఉంటుందో, బీచ్ ఎలా ఉంటుందో భలే ఉత్సాహం ఉంటుంది. ఒకసారి కన్యాకుమారికి పోతుంది. అక్కడ ఏముంటుంది, ఉప్పు నీళ్ళు అలలో కొద్దిగా స్నానం చేసుకోవచ్చు. ఇంకా ఆ స్నానం చేసుకుంటే ఒళ్ళంతా బంకడ మళ్ళీ మంచి నీళ్ళలో స్నానం చేసుకోవాలి. ఇంక ఎండ అంటావా పరిగెత్తిచ్చేస్తుంది. ఆ ఇసుకలు అడుగు కూడా పెట్టలేము, అంత ఘోరమైన ఎప్పుడు ఉమ్మస్సు క్లైమేట్, చెమట పొంగుతానే ఉంటుంది. ఏముంది ఇందులో తొక్క అనిపిస్తుంది. మళ్ళీ జీవితం మళ్ళీ ఇంకోసారి సముద్రం ఒడ్డుకు పోవాలనిపించింది. హిమాలయాలు సినిమాల్లో అక్కడెక్కడ తెల్లగా గుడిసెలు, ఋషులు, అడవి చెట్లు ఏమో ఉంటుందని పోతారు. ఇంకా అడవులంటే శ్రీశైలంలోనే తిక్క తీరింది. అడవులు అంటే ఏదో సినిమాలో చూపించినట్టు ఏదో పండ్లు చెట్లు, ఆ చెట్లు ఏమంటే ఏమీ దొరకవు. అంత పిచ్చి పిచ్చి చెట్లే. ఎక్కడో కొన్ని చోట్ల ఎక్కడో ఉంటాయి ఆ మామిడి చెట్లు అవి ఇవి అని చెప్పేసి. ఇబ్బందులు తప్పితే ఏమీ అక్కడ ఆనందం ఉండదు, అంతా పనిష్మెంటే ఉంటుంది. హిమాలయాల్లో తెల్ల ఐదు గ్లేజియర్స్, గుహలు అట్లా ఇట్లా అని ఆ చలికి చచ్చిపోతాం. అది ఇక్కడి నుంచి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ని చేతిలో నిమిషం 2 నిమిషాలు పెట్టుకోలేము. అక్కడ పోతే నువ్వు ఫ్రిడ్జ్ లోపల ఉన్నట్టే. ఇంకా -డిగ్రీలు ఉంటాయి అక్కడ. ఇంకో 2 సంవత్సరాలు ఆ గ్లేజియర్లు, ఉత్తరాఖండ్ అవన్నీ చూసిన తర్వాత వాసిపోయింది, మనసు మాగిపోయింది. ఏమీ లేదు, తొక్క అంత ఇబ్బందులు ఏమీ లేదు. ఆ చలిలో ఇంకేదైనా కాలుకి చేతులు నొప్పులు ఉంటే నొప్పులు కూడా తొందరగా మేలుగావు. ఇట్లా ప్లెయిన్ ఏరియాకి వచ్చి అక్కడేమైనా వల్ల జ్వరము, న్యూమోనియా వచ్చిందంటే కానీ ఆ చల్లటి ప్రదేశంలో దాంతోనే ప్రాణం వెళ్ళిపోతుంది. చిన్న రోగాలు కూడా పెద్దగా ఇబ్బంది పెడతాయి అక్కడ. ఈ ప్లెయిన్ ఏరియాలోనే ఇలాంటి హీట్ ఉన్న ఏరియాలోనే తొందరగా నయమైపోతాయి రోగాలు కానీ ఏదైనా కానీ జ్వరాలు కానీ. అంతా ఏమీ లేదు, అంతా ఒట్టిదే అని చెప్పేసి ఏదో ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ తీసి దాన్ని పక్కన పెట్టాలి. ఎక్కడ పోయినా పాంచభౌతికమైన వస్తువులు అవే నవరసాలు. రుచుల్లో కూడా అంతే సప్త రుచులే ఉంటాయి. ఏ పదార్థమైనా చూడడానికి ఎన్ని కలర్గా కొత్తగా అనిపించినా సప్త రుచులే ఉంటాయి, దానికన్నా ఎక్కువేమి ఉండదు. ఇదంతా మూల రూపానికి వచ్చేస్తే కన్నా యాస్టికి రావాలి. ఏమీ లేదు, అంతా ఒట్టిది, పరిశ్రమ తప్పితే ఇంకేమీ లేదు. శరీరానికి ఇబ్బంది పెట్టుకోవడం తప్పితే అక్కడ ఇక్కడ ఏమి చూడడం ఏమీ లేదు. అది కూడా ఏమి చేతులు కాళ్ళు పనిచేస్తున్నప్పుడు చూడగలరు. ఆయనంత వృద్ధావస్థ వచ్చింది, ఆక నొప్పి, మోకాలు నొప్పులు అంటే వద్దరా నాయన, అక్కడికి పోయేది వద్దు, ఆ ఇబ్బందులు వద్దు అని చెప్పేసి. కాబట్టి ఈ ఆశ్చర్యమైన ప్రపంచం ఇంత ఆశ్చర్యంగా వెరైటీ కనిపిస్తున్నది. ఏమీ అందులో కొత్త వెరైటీ లేదు. మనము మూలాన్ని చూడడం వదిలిపెట్టేసి బయట ఆ డిజైన్లు చూసుకుంటాం కాబట్టి ఏదో ఇది కొత్తది అది కొత్తది అని అనుకుంటున్నాం. దానికన్నా మంచి సృష్టిని మన స్వప్నంలోనే సృష్టించుకుంటాం. ఈ ప్రపంచంలో లేని కూడా కొన్ని సృష్టించుకుంటాం అక్కడ. కాబట్టి వీటి ప్రపంచంలో ఉన్న మోహాన్ని మనము తొలగించుకోవాలి. వాసన మనము ఇప్పుడు భూతం ద్వారా ఎవరో ఒకడు పీడితుడై ఉంటాడు. భూతం వాడిని పట్టేసి ఉంటుంది, ప్రేతాత్మ. హాంటెడ్ బై ప్రేతాత్మ అని అంటే కానీ ప్రేతాత్మ ద్వారా ప్రేతాత్మ వచ్చి వాడు మనసు మీద కబ్జా చేసి ఉంటుంది. వాడి చేతిలో ఉండదు గ్రిప్పు. అది ఎట్లా దానికి ఏమేమి కావాలో ఆ పనులంతా ఆ శరీరంలో చేపిస్తూ ఉంటుంది. మనం కూడా ఈ ప్రపంచ సత్యత్వ బుద్ధి అనే ఒక భూతం ద్వారా మనం కూడా అది మనం పట్టేసింది. ఈ ప్రపంచ సత్యత్వ బుద్ధి ఆ భూతం నుంచి విడిపించుకోవాలి మనం. లేకపోతే కానీ ఊరికే నీకు అక్కడ ఎక్కడెక్కడో అక్కడ భలే ఉంటుంది, ఇక్కడ భలే ఉంటుంది, ఎక్కడ పోయినా చెట్లు మట్టి ఇవే ఉంటాయి, ఇంకేమీ ఉండదు.
ఊరికే నీలో ఆశలు మళ్ళీ పెండింగ్ ఫైల్ లాగా కొత్త కొత్త ఆశలు పుట్టిస్తూ ఉంటుంది. ఇంక పోతే కానీ మళ్ళీ కొత్త కొత్త ఏ ఒక్క విషయభోగాన్ని అనుభవించినా అదొక కొత్త సంస్కారం నీకు వదిలిపెట్టేస్తుంది. మళ్ళీ ఆ సంస్కారం నేను మళ్ళీ ఏదో ఒక రోజు ఏడిపిస్తుంది, మళ్ళీ నేను విషయాల వైపు లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. చాలా ఇప్పటికీ ఉన్న అనుభవాలతో చచ్చిపోతున్నాం, దేన్ని తెంచుకోలేకపోతున్నాం. ఇంకా మళ్ళీ కొత్త కొత్త అనుభవాలు లోపలేసుకొని కొత్త కొత్త టేస్టు, కొత్త కొత్త ప్లేసులు, ఆ సంస్కారాలు వేసుకొని వాటితోటి మళ్ళీ ఇంకెప్పుడు యుద్ధం చేయాలి. ఇప్పుడున్న సంస్కారంతో యుద్ధం చేయడానికే ప్రాణానికి వస్తూ ఉంది. ఒక్క సంస్కారం కూడా తీసుకోలేకపోతున్నాం. అంతే మరి, ఏదన్నా అలవాట సంస్కార రూపంలో ఉన్నదే మళ్ళీ స్వభావం అయిపోతుంది. ఏదన్నా కానీ అలవాటు ఎక్కువ రిపీట్ చేస్తే సిగరెట్ తాగడు కానీ సారాయి తాగడు కానీ ఒక నెల అలవాటు ఉండోని తొందరగా విడిపించచ్చు. సంవత్సరం 2 సంవత్సరాలు అలవాటు అయిపోతే మళ్ళీ వాడిని విడిపిలేం మనం, ఎందుకంటే అది స్వభావం అయిపోతుంది మళ్ళీ. అందుకే ఏ అలవాట్లు వద్దు. ఇప్పటికే చాలా అలవాట్ల వల్ల ఇక్కడ పొరలాడుతున్నాం ఈ బురదలో. అవి ఉన్న అలవాట్లు తొలగించుకుంటేనే చాలు, ఈ కొత్త అలవాట్లు ఏమీ వద్దు అని. అలాంటి జ్ఞానాన్ని పొంది నిర్వాసన స్ఫూర్తి మాత్రం నాకు కించిదితి శామ్యతి. నీ స్వరూప జ్ఞానాన్ని పొందితే మూలాన్ని చూస్తే ఇదంతా ఒట్టిదే అని వీటి మీద నీకు మోహంపై నీకు ఆ శాంతి స్థితి కలుగుతుంది అని ఇక్కడ చెప్పాడు. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.